అవతారాలు కానీ, ఆ పైలోకాల్లో ఉండేటువంటి దైవ అవతారాలు కానీ, ఈ అవతారాలన్నిటినీ కూడా ప్రవేశించిన వాడు దత్తుడు. అందుకని ఈ దత్త పరబ్రహ్మ అన్నప్పుడు దత్త శబ్దానికి మొదటి తేజో రూపానికి దత్తుడు అని పేరు పెట్టాం. పరబ్రహ్మలోని దత్తుడు రావటం అనేది ఒక అర్థం. రెండో అర్థం ఏమిటంటే ఆ దత్తుల్లో నుంచి అనేక అవతారాలు, పైలోకాలకు సంబంధించిన తేజో రూప అవతారాలు, ఈ భూలోకానికి సంబంధించినటువంటి మనుష్య అవతారాలు. ఈ అవతారాలన్నీ కూడా ఈ ఆత్మలకు, జీవులకు చూడటానికి, ఉపాసించడానికి ఇవ్వబడ్డటువంటి, లభించినటువంటి రూపాలు. కాబట్టి ప్రతి అవతారము దత్తమే. ప్రతి అవతారానికి కూడా దత్తుడని పేరు వస్తుంది. ఆ మొదటి అవతారానికే దత్తుడని పేరు. ఆ దత్తుడు యొక్క ప్రతి అవతారానికి దత్తుడనే వస్తుంది. ఎందుకు అంటే దత్తం అంటే ఏమిటి? లభించటం. మనకు పరమాత్మ స్వరూపం మన కళ్ళకు చూసేట్టుగా, మనకు అనుకూలంగా లభించింది కాబట్టి దత్తమే. ఒకటి కృష్ణదత్తుడు, రామదత్తుడు, ఇట్లా సాయి దత్తుడు, మనుష్య అవతారాలన్నిటికీ దత్త శబ్దం ఉపయోగించచ్చు. అట్లనే తేజోరూప అవతారానికి కూడా దత్త శబ్దం ఉపయోగించాలి. బ్రహ్మదత్తుడు, విష్ణుదత్తుడు, శివదత్తుడు, సుబ్రహ్మణ్య దత్తుడు, గణపతి దత్తుడు, హనుమత్ దత్తుడు. కాబట్టి దత్త శబ్దం దానికి వస్తుంది. ఎందుకంటే ఏ అవతారమైనా సరే అది కేవలం దత్తుడు ప్రవేశించడం వల్ల అవతారం సిద్ధిస్తుంది. మన హిందూ మతానికి సంబంధించిన అవతారాలు కాదు, ఫారిన్ కంట్రీస్ లో వచ్చిన అవతారాలు కూడా దత్తుడు. ఈ దత్తుడిని ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు ఏమంటారు? ఫాదర్ ఆఫ్ హెవెన్ అంటారు. దత్తుడే ఫాదర్ ఆఫ్ హెవెన్ అంటే దత్తుడు. అన్ఇమాజినబుల్ గాడ్ యొక్క మొదటి తేజో రూప అవతారం దత్తుడు, లేదా హిరణ్య గర్భుడు, లేదా నారాయణుడు, లేదా ఈశ్వరుడు, లేదా ఫాదర్ ఆఫ్ హెవెన్. ఇది గమ్యాన్ని గురించినటువంటి నాలెడ్జ్. మనం ఉపాసించి మనం చేరాల్సినటువంటి, మనం ఎవరి అనుగ్రహాన్ని సంపాదించాలనో ఆ గమ్యానికి సంబంధించిన ఆ స్వరూపం యొక్క నాలెడ్జ్. ఇది మొదటి భాగం, త్రిపుటిలో మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే మార్గం. రెండో భాగం జీవుడు. ఈ గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించి ప్రయాణించేటువంటి సాధకుడు అయినటువంటి జీవుడు యొక్క స్వరూపం రెండోది. రెండో సూత్రం ఏమిటి? జగదంశ. అంతేనా? జగదంశ జీవాత్మ మతం. చదవండి సూర్య. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ద సోల్ ఆర్ ఇండివిజువల్ సోల్, దట్ ఈస్ జీవాత్మ, ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రియేషన్, దట్ ఈస్ జగదంశ, క్రియేటెడ్ బై గాడ్. Soul is inert energy and individual soul, that is Jiva, is the awareness, which is a specific work form of inert energy transformed in this specific functioning brain nervous system. Both these words are approximately used in the same sense. This clearly means that soul or individual soul is a part of imaginable creation and can't be unimaginable God. Every soul is not God, and we can't say that no soul is God. When unimaginable God descends as energetic or human incarnation, God merges with a selected energetic or human being completely, and such soul is the original unimaginable God who became visible and imaginable. Soul being part of relative world is relative reality only and not the absolute reality or God. ఇది రెండోది జగదంశ జీవాత్మతం. అంటే ఏమిటి అంటే ఈ ప్రయాణించేటువంటి సాధకుడు ఈయన్ని జీవుడు అంటారు, లేదా ఆత్మ అంటారు, లేదా జీవాత్మ రెండింటి కలిపి ఒప్పిస్తారు. జీవశబ్దం ఆత్మశబ్దం రెండు అప్రాక్సిమేట్ గా రెండు ఒకే తత్వాన్ని బోధిస్తాయి. ఎందుకంటే గోల్డ్ అన్నా గోల్డ్ చైన్ అన్నా ఆ రెండు ఒకటే. గోల్డ్ చైన్ గోల్డ్ అంటాం కాబట్టి దాని ఆ రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు. అందుకనే ఆత్మశబ్దాన్ని ఉపయోగిస్తారు, జీవశబ్దాన్ని ఉపయోగిస్తారు. రెండింటిని అప్రాక్సిమేట్ గా లూజ్ సెన్స్ లో రెండింటి. కానీ స్ట్రిక్ట్ గా కనుక అనాలిసిస్ చేస్తే
ఆత్మ అంటే జడశక్తి, జీవుడు అంటే చైతన్య శక్తి. ఈ జడశక్తే చైతన్య శక్తిగా మారుతున్నది. జడశక్తి అనేటువంటి బంగారం జీవుడు అనేటువంటి బంగారు గొలుసుగా మారుతున్నది. దాంట్లో ఉన్నటువంటి పదార్థం అంతా జడశక్తే. ఆ జీవుడు అనేటువంటి చైతన్యం అనేది ఏదంటే అనుకుంటున్నావు చైతన్య శక్తి, ఆ చైతన్య శక్తి అంతా లోపల ఉన్నది జడశక్తి. అందుకని ఈ చైతన్యం మెడికల్ పరికరాల యంత్రాల్లో జడశక్తి తరంగాల రూపాలుగా కనపడుతుంది. ఈ చైతన్యంలో ఎక్కువ ఊహలు, ఎక్కువ ఆలోచనలు ఎక్కువగా ఉంటే పెద్ద పెద్ద తరంగాలుగా కనపడుతుంది. ఈ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే చాలా చిన్న 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 తరంగాలుగా కనపడుతుంది. కాబట్టి అక్కడ జడశక్తికి చైతన్య శక్తికి తేడా లేదు, ఫండమెంటల్ గా తేడా లేదు. గోల్డ్ చైన్కి డిఫరెన్స్ ఏమిటి? డిజైన్ ఒక్కటే, ఆ డిజైనే వ్యాప్తాస్. కాబట్టి ఈ ఈ జడశక్తి స్వరూపుడే కాబట్టి జీవుడు ఆత్మస్వరూపుడే కాబట్టి ఈ జడశక్తి స్వరూపుడైనటువంటి ఈ జీవుడు, ఈ జీవాత్మ ప్రకృతి సృష్టిలో భాగమే కాని సృష్టికర్తలో భాగం కాదు. సృష్టికర్త ఊహలకు అందనివాడు, అనూహ్యుడు, ఊహలకు అందనివాడు. ఈ జడశక్తి స్వరూపుడైనటువంటి ఈ జీవాత్మ ఊహలకు అందేవాడు. మనకు ఎంత సైంటిఫిక్ పరికరాల్లో కనిపిస్తుంది తరంగ రూపంలో చైతన్య శక్తి. కాబట్టి ఇది మన ఊహలకు అందేటువంటి సృష్టిలో భాగమే కానీ జగదంశ, సృష్టి యొక్క భాగమైనటువంటి జీవాత్మ మతం. జీవాత్మ జగదంశ, పరమాత్మగా కాదు, పరమాత్మలో అంశ కాదు. మళ్ళీ పరమాత్మ అనూష్యుడు, పరమాత్మ ఊహలకన్నది. ఊహలకన్నది వాడు కాదు జీవుడు. పోనీ ఆ ఊహలకన్నది వాడు అంటే ఒక చిన్న భాగం అంటామంటే అది కాదు. ఎందుకంటే చిన్న భాగం కూడా ఊహలకన్నది, జీవుడు ఊహలకు అందేవాడు. కాబట్టి ఈ జీవుడు పరమాత్మ కావటానికి వీల్లేదు, పరమాత్మలో భాగము కావటానికి వీల్లేదు. అంటే ఈ రెండు శంకర్లేమో జీవుడే పరమాత్మ అన్నారు, రామానుజుడు పరమాత్మలో చిన్న భాగము అని అన్నారు. కాబట్టి ఇదేమిటంటే వాళ్ళిద్దరు అట్లా ఎందుకు అన్నారంటే అది ఒక గంట పడుతుంది కనీసం చెప్పాలంటే, అది వదిలేసేయండి ప్రస్తుతానికి. కాబట్టి ఈ జీవుడు పరమాత్మ కాదు, పరమాత్మలో భాగము కాదు, ఈ సృష్టిలో భాగమేను జీవుడు అనేటువంటిది రెండో మతం. అంటే ప్రయాణం చేసి సాధన చేసి గమ్యాన్ని చేరుకునేవాడి యొక్క స్వరూపాన్ని గురించినటువంటి జ్ఞానం ఈ రెండో సూత్రం. తర్వాత రెండోది జ్ఞాన భక్తి సంస్కృత కర్మయోగ మార్గ మతం. మూడోది ఏమిటి? మార్గం. గమ్యాన్ని గురించి చెప్పాం, గమ్యం గురించి చెప్పాం, ఆ గమ్యాన్ని ప్రయత్నం చేసి ప్రయాణించేటువంటి జీవుని గురించి చెప్పాము. ఇక మూడోది ఏంటంటే తిరుపతిలో మూడో భాగం ఈ ఇద్దరిని లింకు చేసేటువంటి మార్గం. ఆ మార్గాన్ని గురించి చెప్తున్నారు మూడో సూత్రంలో. ఏమిటంటున్నాడు? జ్ఞాన భక్తి సహకృత కర్మయోగ మార్గ మతం. కర్మయోగం మార్గం. కర్మయోగం అంటే ప్రాక్టికల్ ఫిలాసఫీ, ఆచరణ రూపం. ఆచరణ వేదాంతం అనేది జ్ఞాన రూపం కాదు, భక్తి రూపము కాదు. ఆ రెండు భావాలు, ఆ రెండు అయితే జ్ఞానభక్తి సహకృత. ఆ రెండు ఉంటే కానీ కర్మ పుట్టదు, ప్రాక్టికల్ అనేది రాదు. థియరీ ఉంటేనే ప్రాక్టికల్. థియరీ ఇది మదర్ ఆఫ్ ప్రాక్టీస్. కానీ ప్రాధాన్యత ఒప్పుకుంటున్నాం, థియరీని తీసేయటంలా. కానీ థియరీ అనేది మార్గం కాదు. ఆ థియరీ నుంచి పుట్టినటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఆచరణ రూపం అయితే ఏదైతే ఉన్నదో, కర్మయోగం ఏదైతే ఉందో ప్రాక్టికల్ గా ఏమిటి కర్మయోగం? కర్మయోగంలో రెండు భాగాలు, కర్మ సన్యాసం, కర్మఫల త్యాగం. అంటే నువ్వు క్రియారూపమైనటువంటి సర్వీసును శాస్త్రశక్తి త్యాగం చేయాలి భగవంతుడికి, అది ఒక భాగం. రెండోది కర్మఫల త్యాగం. నువ్వు కర్మ చేసి కష్టపడి సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో దాంట్లో కొంత గురుదక్షిణగా సాధించాలి. కర్మఫలం ఈ రెండింటి యొక్క త్యాగమే కర్మయోగం. అంత ప్రాక్టికల్ త్యాగం, ప్రాక్టికల్ సాక్రిఫైస్. దాన్ని యజ్ఞము అని అంటారు. యజ్ఞం అంటే యజ, పూజాయాం, యజ అర్చనే, యజ అనేటువంటి ధాతు ఉంటుంది యజ్ఞం. యజ్ఞం అంటే సాక్రిఫైస్. యజ్ఞం అనే వరకు ఇంగ్లీష్ లో కరెక్ట్ గా ట్రాన్స్లేషన్ సాక్రిఫైస్ అనేది పెట్టారు.
కరెక్ట్ వర్డ్ ఉపయోగించాడు. ఆ యజ పూజనే, యజ అర్చనే, భక్తి ఇవన్నీ సంస్కృతం వ్యాకరణంలో చెప్పినా ఇంగ్లీష్ పదం మాత్రం కరెక్ట్ గా దాని యొక్క సాక్రిఫైజ్ ఆఫ్ వర్క్, సాక్రిఫైజ్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ వర్క్, సాక్రిఫైజ్ అనేటువంటి కరెక్ట్ వర్డ్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఈ కర్మయోగం అనేది మార్గము. కర్మయోగం అంటే ప్రాక్టికల్, అంటే ఆచరణ రూపమైన క్రియారూపమైనటువంటి యాగం. ఊరికే అంటారు హిందీలో హవామే బాత్ మత్ కరో అంటారు. అదే ఊరికి గాలిలో సోది మాటలు మాట్లాడబాకరా అంటారు. సోది మాటల వల్ల ఏమి రాదు. అయితే ఈ సోది మాటలు కూడా జ్ఞానస్వరూపమే కాబట్టి ఆ జ్ఞానం ఏర్పడ్డప్పుడే, అంటే ఒక వస్తువు యొక్క డీటెయిల్స్, లక్షణాలు మనకు బాగా విన్నప్పుడే, తెలిసినప్పుడే ఆకర్షణ రూపమైన భక్తి ఏర్పడుతుంది. ఆ ఆకర్షణ రూపమైన భక్తి ఏర్పడ్డప్పుడే కర్మ మార్గం సిద్ధిస్తుంది. కర్మ ప్రాక్టికల్ ఆచరణ సిద్ధిస్తుంది. ఆచరణ రాక దానికి ఉదాహరణ అనేక ఉదాహరణలు ఇచ్చాను నేను. రుక్మిణిదేవి ఉన్నది. రుక్మిణిదేవి నారదుడి వల్ల శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలు, ఆయన డీటెయిల్స్ మొత్తం విన్నది. అదైతే హవామే దాటేది. అదంతా ఊరికే నోటితో చెప్పిన మాటలే, అందులో ఏమీ లేదు. కానీ ఆ విన్నటువంటి మాటల వల్ల ఆ మాటలే జ్ఞానయోగం. దానివల్ల కృష్ణుడి మీద రుక్మిణికి ఆకర్షణ ఏర్పడింది. ఆ ఆకర్షణే కృష్ణుడిని పొందాలి అనే ఆకర్షణ ఏర్పడింది. ఆకర్షణే భక్తి యోగం. ఆ ఆకర్షణ రావటం వల్ల, ఆకర్షణ కారణం ఏంది? కృష్ణుడి యొక్క జ్ఞానం, కృష్ణుని గురించినటువంటి జ్ఞానం, నారదుడిచ్చినటువంటి జ్ఞానం. కాబట్టి జ్ఞానం వల్ల ఏమవుతున్నది? ఆకర్షణ. ఆకర్షణ అంటే ఏమిటి? భక్తి. కాబట్టి జ్ఞానంలో నుంచి భక్తి పుడుతుంది, జ్ఞానయోగంలో నుంచి భక్తి యోగం పుడుతుంది. ఆ భక్తి యోగం ద్వారా కర్మయోగం పుడుతుంది. అంటే ఎప్పుడైతే ఆకర్షణ వచ్చిందో, భక్తి ఏర్పడ్డదో, ఎప్పుడైతే ఒక విధమైనటువంటి ఆయన పొందాలనేటువంటి ఒక తపన ఏర్పడ్డదో, అప్పుడు ఆమె కర్మయోగాన్ని ఆచరిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పురోహితుడు పిలిచి ఆ కృష్ణుడికి ఒక లవ్ లెటర్ రాసి ఈ తీసుకుపోయి శ్రీకృష్ణుడికి ఇవ్వమని ఎవరికి తెలియకుండా రహస్యంగా పంపించి, నేను పెళ్లికి ముందు రోజు గుళ్ళోకి వస్తాను, అక్కడికి వచ్చి నన్ను తీసుకుపోవాల్సింది. ఇదంతా కర్మయోగం. ఈ కర్మయోగానికి కారణం ఏంటి? ఆమెకు కృష్ణుడు వల్ల కృష్ణుడి మీద ఏర్పడ్డ ఆకర్షణ. ఈ కృష్ణుడి మీద ఏర్పడ్డ ఆకర్షణ కారణం ఏమిటి? నారదుడు చెప్పినటువంటి కృష్ణుడి డీటెయిల్స్ జ్ఞానయోగం. అంటే మొదటి స్టెప్ జ్ఞానయోగం, రెండో స్టెప్ భక్తి యోగం, మూడో స్టెప్ కర్మయోగం. జ్ఞానయోగాన్ని మొట్టమొదటి శంకరులు వచ్చి బోధించారు, తర్వాత రామానుజులు వచ్చి భక్తి యోగాన్ని బోధించారు, తర్వాత మూడోసారి మధ్వాచార్యులు వారు వచ్చి కర్మయోగాన్ని బోధించారు. సేవక సంబంధ అంటారు. జీవేశ్వరులకు ఈశ్వరుడు సేవ్యుడు, జీవుడు సేవకుడు. కర్మయోగాన్ని బోధించారు మధ్వుడు. ఈ మూడు వరుస ఎట్లుందో అదే వరుసలో శంకర రామానుజ మధ్యులు ఇచ్చారు. గురుత్రయం అంటారు వీళ్ళు ముగ్గురు స్కూల్ టీచర్, కాలేజ్ టీచర్, యూనివర్సిటీ టీచర్. కాబట్టి అయితే మీరు శంకరులు స్కూల్ టీచరా, రామానుజులు కాలేజీ టీచరా, మధ్యులు యూనివర్సిటీ టీచరా, ఏంటి మా శంకర్లను తప్పు చేశారు అనకూడదు. స్కూల్ టీచర్కు అసలు స్కూల్ టీచర్ చేసిన పని కాలేజీ టీచర్ చేయలేడు, యూనివర్సిటీ టీచర్ అంతకంటే చేయలేదు. స్కూల్ టీచర్ పని. అందుకనే శంకర్లు ఎవరంటే శివుడి యొక్క అవతారం, భగవంతుడి యొక్క అవతారం. ఇప్పుడు బడికి రాకుండా, స్కూలుకు రాకుండా పొలాల వెంబడి బెల్లగొడ్లను కాసుకుంటూ తిరుగుతుంటారు పిల్లలు. ఆ పిల్లల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి స్కూల్ వైపుకు మరలించడం అనేది అది భగవంతుడికి చేత అవుతుంది, కానీ జీవులకు చేత కాదు. అంత పెద్ద పని చేయడానికి భగవంతుడే స్వయంగా శంకర రూపంలో దిగొచ్చారు. ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత, కాలేజీ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం రెస్పాన్సిబిలిటీ తెలిస్తే వాళ్ళకి జ్ఞానం వస్తుంది, కాస్త ఎడ్యుకేషన్ గురించి డిసిప్లిన్ తెలుస్తుంది, వాల్యూ తెలుస్తుంది. వాళ్ళకి బోధించడం సులభం. అందుకని దానికి రామానుజులు వచ్చారు. రామానుజులు ఎవరు? ఆదిశేషుడు అవతారం. వైష్ణవులే చెప్తారు ఆదిశేషుడు యొక్క అవతారం రామానుజులు. ఆదిశేషుడు ఎవరు? భగవంతుడి యొక్క సేవకుడు. ఆ తర్వాత ప్రాక్టికల్ యూనివర్సిటీ. దాంట్లో ఏమిటి? ఆ భక్తి యోగాన్ని వచ్చిన తర్వాత కర్మయోగం. అతన్ని ఆచరణ రూపంలో పెట్టాలి.
అది బోధించడానికి మధ్వాచార్యులు ఇచ్చారు. మధ్వాచార్యులు ఎవరు? ద్వైత సిద్ధాంతం వాళ్ళు. ద్వైతులు ఏం చెప్తారో తెలుసా? మధ్యలో ఎవరవతారం తెలుసా? నాకు అవతారం మన్య, వాయుదేవుడి యొక్క అవతారం. వాయుదేవుడి కూడా భగవంతుడి యొక్క సేవకుడే. ఇప్పుడు రామానుజుడు మధ్వుడు వీళ్ళిద్దరు జీవులు, శంకరుడు పరమాత్మ. హై స్కూల్కు రాకుండా బర్రగొడ్లు దాచుకుంటూ పొలాలెంబడి తిరుగుతూ అసలు ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండేటువంటి పిల్లల్ని స్కూల్ వైపుకు మళ్లించడం అనేది అది చాలా పెద్ద పని. అందుకని వాళ్ళకి అసలు వ్యక్తమైన జ్ఞానం వచ్చి అసలు స్టాండర్డ్ ఏర్పడిన తర్వాత బోధించటం అది చాలా సులభమైన పని. సులభమైన పని చేయడానికి జీవులు వచ్చారు, ఆయన సేవకులైన జీవులు వచ్చారు. ఆ ఫండమెంటల్ వర్క్ అది చాలా పెద్ద కష్టమైన పని. ఆ పని చేయడానికి సాక్షాత్ శంకర సాక్షాత్ శివుడే స్వయంగా దిగుతారు. సో శంకరులు స్కూల్ టీచర్ అన్నంత మాత్రం తక్కువగా అంచనా వేయదు. స్కూల్ టీచర్ అన్నంత వల్లే అందరికంటే గొప్ప పని అది. సో ఇది మూడో సూత్రం. జ్ఞానము భక్తి ఆ రెండింటినీ కలిసి ఆ రెండింటి వల్ల ఏర్పడ్డటువంటి కర్మయోగం, ఆచరణ, ప్రాక్టికల్ త్యాగం, ప్రాక్టికల్ సాక్రిఫైస్. అది ప్రాక్టికల్ గా చేసినప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సాధించగలుగుతాము. కేవలం జ్ఞానం మొత్తం డీటెయిల్స్ విన్నావు, కృష్ణుడి యొక్క మొత్తం డీటెయిల్స్ వినగలుగుతుంది. ఇది ఈ చెవును వదిలేసింది. ఏదో ఆకర్షణ ఏర్పడలే కృష్ణుడి మీద. ఏమన్నా ఉపయోగం ఉందా డీటెయిల్స్ వింటాం? ఏం ఉపయోగం లేదు. ఎప్పుడు దానికి ఉపయోగం ఉంది? ఆ డీటెయిల్స్ ఆయన అట్రాక్షన్ ని క్రియేట్ చేయగలిగితే ఆ జ్ఞానం సార్థకమైంది. ఎప్పుడైతే జ్ఞానయోగం భక్తి యోగాన్ని ఉత్పాదన చేయగలదో, పుట్టించగలదో, అప్పుడు జ్ఞానయోగం సార్థకమైంది. భక్తి యోగం ఏర్పడ్డ తర్వాత కృష్ణుడి గురించి విన్నది, దాని మీద కృష్ణుడి మీద ఆకర్షణ ఏర్పడ్డది. కానీ కృష్ణుడు పొందడానికి ఏ విధమైనటువంటి ప్రాక్టికల్ ప్రయత్నం చేయాల. అసలు కృష్ణుడికి తెలిస్తే కదా నువ్వు ఈమె లెటర్ రాసి పంపిస్తే కదా కృష్ణుడు వచ్చింది. లెటర్ రాసి పంపించకపోతే కృష్ణుడు వచ్చేవాడు కాదు. వచ్చిన గెస్ట్ గా వచ్చేవాడు. కృష్ణుడు కూడా ఇన్విటేషన్ కార్డు వెళ్ళింది. మామూలుగా మ్యారేజ్ అటెండ్ అయ్యేటువంటి వాళ్ళ విజిట్ కూర్చునేవాడు కింద. కాబట్టి నువ్వు చేసిన ప్రయత్నం లెటర్లో నువ్వు రాకపోతే, నువ్వు కనుక నన్ను చూసుకోకపోతే, నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. అనురాత్మీయతమో నివృత్తి గౌరీషు మర్యాద యవ్వని పాదంబుజతోయమంతుమునుగన్ వంశింతురేన నీ అనుకంపం విలసింపనేని వ్రత చర్యం 100 జన్మంబులన్ నేను చింతించు ప్రాణములు విడచంబు ప్రాణేశ్వర. ఇంకా పెళ్లి కాలేదు, ఏమి కాలేదు, ఎప్పుడు ప్రాణేశ్వర అన్నది. నువ్వు కనుక రాకపోతే నా ప్రాణాలు పోతాయండి, ఆత్మహత్య చేసుకుంటానండి. కాబట్టి ఈ పురోహితుడిని పంపటం అనేటువంటి ప్రాక్టికల్ వర్క్ ఆచరణ రూపంలో చేసింది కాబట్టి కృష్ణుడు వచ్చాడు. అయితే కృష్ణుడి గురించి గుణాలన్నీ మీద నాటడం దగ్గర లోపల చీరాటగల మనసులో విపరీతమైనటువంటి ఆకర్షణ వేదన పెంచుకొని అట్లలే కుదరదు, ఇంట్లో వాళ్ళందరూ ఎదురిస్తున్నారు కృష్ణుడిని పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పి మామూలుగా తలకాయించుకొని శిశుపాలుని చేస్తుంది అనుకో. ఆ జ్ఞానం వల్ల ఉపయోగమైంది, ఆ భక్తి వల్ల ఉపయోగమైంది. ఆచరణలోకి వస్తే ఈ మొత్తం ఈ మూడింటికి ఉపయోగం వచ్చింది. దానికి అందుకనే ఇంకొక ఉదాహరణ కూడా ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా. ఆచరణ అనేటువంటిది మామిడి మొక్క, భక్తి యోగం అనేది ఎరువు, జ్ఞానయోగం అనేది నీళ్లు ఎరువు రెండు అవసరమే. కానీ నా దగ్గర 100 నీళ్ల ట్యాంకులు ఉన్న ఒక్క మామిడికాయ కాదు, ఒక ట్యాంక్ కూడా. నా దగ్గర 100 బస్తాల ఎరువు ఉన్న ఒక్క బస్తా కూడా మామిడికాయ రాదు. మామిడికాయ వచ్చేది మామిడి మొక్కకి, కర్మయోగానికే ఫలం వస్తుంది ఇప్పుడు కూడా. అయితే ఈ కర్మయోగానికి జ్ఞానం అనేటువంటి నీళ్లు కావాలి, భక్తి అని ఎరువు కావాలి. నీళ్లు వేయకపోతే మొక్క చచ్చిపోతుంది, ఎరువు వేయకపోతే మొక్క పెరిగి వృక్షమైతే కదా కాయనిచ్చేది. పెరగడానికి ఎరువు అవసరం, కాబట్టి రెండు అవసరమే. కానీ కర్మయోగం దాకా వెళ్ళినప్పుడే ఆ రెండింటికి సార్థకత్వం. ఆవిడకాయ కావాలని 100 ట్యాంకులు నీళ్లు తెచ్చి పెట్టుకున్నావు, 100 బస్తాలు ఎరువు తెచ్చి ఇచ్చే పెట్టుకున్నావు. ఏ ఉపయోగం?
ఆ నీళ్ళు అక్కడే ఉంటే ఎరువు అక్కడే ఉంటుంది. మామిడికాయ వస్తుందా? రాదుగా. ఈ నీళ్లు ఎరువులు వేసేప్పుడు మామిడి మొక్కకు వేసినప్పుడు మామిడికాయ ఫలం. కాబట్టి జ్ఞానయోగం భక్తి యోగాన్ని ఉత్పాదన చేసి, భక్తి యోగం కర్మయోగాన్ని ఉత్పాదన చేసినప్పుడు ఆ కర్మయోగాన్ని ఫలం. ఇంకో చిన్న ఉదాహరణ కూడా ఇచ్చా. బాంబే ఉంది. బాంబే సిటీలో చాలా ఉన్నాయి చూడాల్సినటువంటి విశేషాలు. అది ఎవరో ఒక ఆయన వచ్చి బాగా అన్ని డీటెయిల్స్ చెప్పారు. ఆ డీటెయిల్స్ చెప్పడం అదే జ్ఞానంలో. బాంబేలో ఈ విశేషాలు ఉన్నాయి, బాంబే చూడాలి అని ఒక అట్రాక్షన్ ఏర్పడింది. ఆ అట్రాక్షన్ ఏర్పడినటువంటి అట్రాక్షన్ చాలా తీవ్రమైపోయింది. అదే భక్తి యోగం. ఆ తీవ్రమైన తర్వాత కర్మయోగానికి దారి ఏం చేశాడు? రైల్వే స్టేషన్ దాకా నడుచుకుంటూ పోయినాడు. అది కర్మ సన్యాసం. అక్కడ జేబులోంచి డబ్బులు తీసి బాంబేకి చిక్కెట్టుకున్నాడు. అది కర్మఫల త్యాగం. ఆ టికెట్ కొనంగానే బాంబే కనపడ్డది. కనపడలా. ఓర్పు కావాలి. 2 రోజులు రైలు ప్రయాణం చేయాలి. ఓర్పు కావాలి. 2 రోజులు రైలు ప్రయాణం చేశారు. బాంబేని పోయారు. బాంబేలోని విశేషాలు. కాబట్టి ఇక్కడ రైలు స్టేషన్ దాకా నడిచి వెళ్ళటం అనే కర్మ సన్యాసం, దేశంలో జేబులోంచి డబ్బులు వేసి టికెట్ కొనటం అనేటువంటి కర్మఫల త్యాగం. ఈ కర్మ సన్యాస కర్మఫల త్యాగాల్లో కూడా కర్మఫల త్యాగమే గొప్పది. ఎందుకంటే రైల్వే స్టేషన్ దాకా నడుచుకుంటూ పోయేదా డబ్బులు తీసి టికెట్ కొనకపోతే రైలు పోవటానికి వీల్లేదుగా. కాబట్టి అందుకనే కర్మఫల త్యాగ త్యాగాంతిరనంతరం. కర్మఫల త్యాగం తర్వాత ఇంకేమీ లేదు, ఇంక స్టెప్ ఏమీ లేదు. జ్ఞానయోగం మొదటి, రెండో స్టెప్ భక్తి యోగం, మూడో స్టెప్ కర్మయోగం. మూడో స్టెప్ 2 స్టెప్పులుగా విభజించింది. కర్మ సన్యాసం 3 స్టెప్, కర్మఫల త్యాగం 4. ఈ 3, 4 స్టెప్పులు కలిసే కర్మయోగం అనే ఒక స్టెప్గా. కాబట్టి ఇది 3, 4 స్టెప్పులుగా చేస్తున్నప్పుడు 4వ స్టెప్ ఏమైంది? కర్మఫల త్యాగం. కర్మఫల త్యాగం తర్వాత ఇంకేమి లేదు. ఇంట్లో 4 స్టెప్పులు ఎక్కిద్దాం, ఇంట్లోకి బాగుంటుంది. ఫ్లోరే 4వ స్టెప్ ఫ్లోర్లోకి కలిసిపోతుంది. కాబట్టి శ్రేయోహి జ్ఞానం అభ్యాస, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతి, ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతిరనంతరం. ఆయన భగవద్గీతలో కర్మఫల త్యాగం గురించి ప్రతి చోట కర్మజముద్ధియుక్తా ఫలం చక్రామనీషణ అక్కడ పెట్టాడు. అక్కడ రంగు అనేది అక్కడ వేస్తున్నాడు కర్మఫల త్యాగంలో. అసలు ఏమిటి? నువ్వు ఊరికే సోది మాట్లాడుతున్నావా? లేకపోతే కళ్ళమ్మ నీళ్లు వేస్తే పాటలు పాడుతూ ఈ 2 పనులు వేస్ట్ చేస్తుంది. వేస్ట్ విధులను ఆకర్షించడానికి తీయటి మాటలు మాట్లాడుతుంది జ్ఞానయోగం. కళ్ళమ్మ నీళ్లు వేస్తే పాటలు పాడుతుంది, మధురమైన పాటలు. అది భక్తి యోగం. కాబట్టి ఈ 2 వరకే పరిమితం అయ్యి తీయటి మాటలు మాట్లాడి పాటలు పాడి అక్కడ ఏం చేస్తున్నది? ఆ మిత్రుడి దగ్గర నుంచి, వచ్చిన వారి దగ్గర నుంచి, వారి దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తున్నది. వారి దగ్గర నుంచి కొట్టేసే డబ్బులు ఏమిటి? అది క్రియారూపకమైనటువంటి ప్రాక్టికల్ ఫ్రూట్స్. అది తను ఇచ్చినటువంటి ఏమిటి? థియరాటికల్ డివోషన్. మాటలు పాటలు, మాటలేమో జ్ఞానం, పాటలు భక్తి. ఈ 2 థియరాటికల్ థియరాటికల్ డివోషన్ భగవంతుడికి ఇచ్చి ఆయన దగ్గరికి ప్రాక్టికల్ వరాలను పొందాలి చేస్తున్నాడు భగవంతుడు. భక్తుడు ఇదేమిటి? వేశ్య భక్తి. రెండో భక్తి వైశ్య భక్తి కొంత న్యాయం. ఈ వేశ్య భక్తి కంటే 10 రూపాయలు ఇస్తున్నాడు, 1/4 కిలో చింతపండు ఇవ్వమంటున్నాడు. ఎక్స్చేంజ్. వీడు ఇచ్చింది ప్రాక్టికల్. కర్మఫల త్యాగం చేశాడు, 10 రూపాయలు అన్నట్టుంటుంది. అప్పటి నుంచి చింతపండు 1/4 కిలో తీసుకుంటున్నాడు. అది ప్రాక్టికల్. ఎక్స్చేంజ్ బిట్వీన్ 2 ప్రాక్టికల్ ఐటమ్స్. వైశ్య భక్తి. కానీ అక్కడ కూడా వీడు ఇచ్చిన 10 రూపాయలకు ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు. అది కూడా ఉత్తమమైంది కాదు. వేశ్యాభక్తి అంటే గొప్పది. వైశ్య భక్తి కంటే కూడా ఇంకా గొప్పది ఏంటంటే అపత్య భక్తి. అపత్య భక్తి అంటే మన పిల్లల్ని మనం ఎట్లా చూస్తున్నామో, అపత్యం అంటే పిల్లలను చూస్తున్నట్టుగా చూడాలి భగవంతుడు.
మన పిల్లలకు మనం కర్మ సన్యాసం చేస్తాం. చిన్నప్పటి నుంచి ముడ్డు కలిగి నీళ్లు పోసి అండ్ స్కూల్కి తీసుకుపోయి వదిలిపెట్టి ఇదంతా చేస్తున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం, సర్వీసులు చేస్తున్నాం. అది కర్మ సన్యాసం. కాబట్టి మన ఆస్తి మొత్తం వాళ్ళకు రాసిస్తున్నాం. అది కర్మకు వచ్చారండి. ఈ రెండూ చేస్తూ వారి దగ్గర నుంచి ఏమన్నా ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారా? ఆశించటం లేదు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించినటువంటి ఉత్తమమైన ప్రేమ పిల్లల మీద. ఒకవేళ వాడు చదివే చూడకపోతే ఎగరా వాళ్ళు అది పెడతారు, కానీ వీళ్ళ మారుతారు. దుర్మార్గం కూడా నీకు ఎంత చేశాను. హలో, వింటున్నారా? వింటున్నాం స్వామి, చాలా బాగుంది స్వామి, వింటున్నాం స్వామి. వాళ్ళు పెడతారు కానీ వీళ్ళనామా మార్చరు. అబద్ధత్యాగంలో మార్పు రాదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ నిజంగా చాలా గొప్ప. అటువంటి ప్రేమను భగవంతుడి మీద. అందుకనే భగవంతుడిని పిల్లవాడిలాగా తీసుకోమని దత్త శబ్దం వచ్చింది. దత్త అంటే దత్త పుత్రుడు, దత్తత తీసుకున్న పుత్రుడు. చిన్న పసిపిల్లవాడిని దత్తత తీసుకున్నారు. తీసుకుంటే వాడి కర్మ సన్యాసం చేస్తున్నారు లేదా? వాడికి నీళ్లు వస్తున్నారా, వాడికి గుడ్డలు వేస్తున్నారా, కర్మ సన్యాసం చేస్తున్నారా? తర్వాత వాడికి దత్తత ఆశిస్తున్నాడా లేదా? ప్రతిఫల త్యాగం చేస్తున్నారు. దాని నుంచి ప్రతిఫలం ఏం కోరకుండా ఆయన దత్త శబ్దం పెట్టడం వల్ల నేను మీకు దత్తపుత్రుడు భక్తులారా, ఓ తల్లిదండ్రులారా, మీకు నేను దత్తపుత్రుడిని అని చెప్పుకున్నాడు. అంటే ఏమిటంటే ఆయనలో దోషాలున్నా కూడా వాటిని లెక్కగట్టకుండా వీళ్ళు త్యాగం చేస్తారు. అంటే భగవంతుడి పరంగా చూసుకున్నప్పుడు ఏమిటి ఆయనలో ఉండే దోషాలు? నువ్వు పూర్తి చేసినా ఫలితం ఇవ్వడు, మౌనంగా ఉంటాడు. అది పుట్టకూడదా? నీకు ఎంత చేశాంగా, ఇవాళ ఏం మాట్లాడకుండా ఉంటావు, మాకు అవసరం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉంటావని చెప్తారా లేదా? భగవంతుడు కూడా మనం చచ్చేది పూజ చేస్తాం. మనకు వచ్చిన కష్టాన్ని చదివించండి, సైలెంట్గా ఉంటాడు. అయినా కూడా భగవంతుడిని ద్వేషించకూడదు. అదే ప్రేమ ఉండాలి. అంతేకాదు, ఉన్న కష్టాన్ని ఎదిరించకపోగా ఇంకొక 4 కష్టాలు ఎక్కువ ఇస్తాడు. అంటే వీడు ఆహ్వానించకపోగా ఒక కొడుకు ఇంత కాస్త బాధ కూడా పెడుతున్నాడు. అయినా కూడా తిడుతున్నారు, కానీ తల్లిదండ్రులు వీలునామా మార్చుకోవాలి కదా. ఆ విధంగా భగవంతుడు ఉన్న కష్టాన్ని తొలగించకపోయినా ఇంకా 4 కష్టాలు తెచ్చిచ్చినా కూడా భగవంతుడి మీద ఉండేటువంటి ప్రేమలో మార్పు కనుక రాకపోతే అది అసత్య భక్తి. ఆ అసత్య భక్తి మార్గం ఇంకా ప్రాక్టికల్ డివోషన్. భక్తి ఆచరణ రూపంలో ఉండాలి. ఈ జ్ఞానము, ఈ భక్తి కూడా ఆచరణకు దారి తీయాలి. ఎక్కడైనా మీరు భక్తి జీవిత చరిత్ర చూడండి, భక్తుడు ఎప్పుడు ఆచరణ రూపంలోనే పరీక్ష పెట్టాడు. ఆ సత్య ప్రశ్నలు 10 రోజుల నుంచి తిండి లేక తెచ్చుకొని వండుకుంటే వాళ్ళు 4 10 రోజుల నుంచి అన్నం తింటల్లా. ఆయన భార్య, కొడుకు, కోడలు 4 ఇష్టాలలో వడ్డిస్తున్నారు. తినడానికి 10 రోజుల కరువు వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం 4 ఇష్టాలు తిన్నాడు. ఒక్కొక్క టెస్టర్ పెడుతూనే ఉన్నారు వాళ్ళు పాపం. ప్రాక్టికల్లో టెస్ట్ చేశాడు, కానీ దత్త పరీక్ష ఎప్పుడు ప్రాక్టికల్ మీద ఉంటుంది, కానీ థియరీ మీద కాదు. భగవద్గీతలో 10వ అధ్యాయంలో 11వ శ్లోకం ఏంది? అప్ప చెప్పు అనే థియరాటికల్ వైభవం ఉండదు దత్తుడి దగ్గర. సో అది మార్గం. ఇది మొత్తం దత్తుడి యొక్క బ్రహ్మజ్ఞానం, దత్తుడి యొక్క వేదాంతం అంతా ఈ 3 సూత్రాల్లో క్రోడీకరించి చెప్పబడింది. చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఇక్కడ మొహమాటం అనేది ఉండదు. దత్తుడి దగ్గర మొహమాటాలు ఉండవు. ఏం లేదు, ఎందుకంటే మొహమాటం పడితే ఇది చెప్తే ఏం అర్థం చేసుకుంటారో, ఎక్కడ అర్థం చేసుకుంటారో, అపార్థం చేసుకుంటారేమో అనుకుంటే వాడు గురువు కాదు. వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టాలి, ఉన్న సత్యాన్ని ఇష్టజేయాలి. అది గురువు యొక్క తత్వం. ఎప్పుడు వాడు మొహమాట పడతాయంటే, ఎప్పుడు అబద్ధాలు వస్తాయేమో భయపడతాయంటే, వాళ్ళ దగ్గరికి వీడేదన్నా ఆశించినప్పుడు అప్పుడు ఏమో అపార్థం చేసుకుంటారేమో, అపార్థం చేసుకుంటే నాకు గురు దక్షిణ ఇవ్వరేమో, అపార్థం చేసుకుంటే వాళ్ళ భోజనం పెట్టరేమో,
ఎప్పుడైతే ప్రతిఫలాపేక్ష ఉండదో భగవంతుని అసలు ప్రతిఫలాపేక్ష ఎందుకు ఉంటుంది? ఉండాల్సిన అవసరం ఏముంది? అందరికీ ఇచ్చేవాడు ఐదు అయితే ఎవరి ప్రతిఫలాన్ని ఆయన ఆశిస్తాడు? ఆయనకు అవసరం ఏముంది అసలు? కాబట్టి ఆయన దగ్గర ఎప్పుడు ఈ మొహమాటాలు, ఈ అయ్యో అపార్థం చేసుకుంటారు అనేటువంటివి ఎప్పుడు ఉండవు. ఎప్పుడు ప్లెయిన్ ఫ్రాంక్ స్ట్రైట్ గా ఉన్న సిద్ధాంతాన్ని కొండ పగలగొట్టేసి చెప్పటం. అదే దత్త పరీక్షలు. అందుకనే దత్తుడు చాలా మంది వదిలేస్తారు. అమ్మో దత్తుడా అంటారు, దత్తం చిన్నం అంటారు. ఇంకా కొత్త ఇది పుట్టించారు, దత్తాత్రేయ స్వామిని ఉపాసిస్తే చిన్న కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది అని. ఇదంతా ఎవరు సృష్టించారు? ఇవన్నీ మాయ సృష్టించింది. ఎందుకంటే దత్తుడు చాలా సులభ ప్రసన్నుడు, చాలా సులభంగా సంతోషిస్తాడు. పైగా ఆయన సంతోషించి అనుగ్రహించినప్పుడు ఆయన ఇచ్చే ఫలం చాలా గొప్పగా ఉంటుంది. అంటే బెత్తగాడు వచ్చి అయ్యా ఒక రూపాయి ఇయ్యా అని యాచిస్తుంటాడు. వాడు దత్తుడు దగ్గరికి పోతే ₹1,00,000 కట్టబడేస్తాడు. ఆయన దృష్టిలో ఆ ₹1,00,000 ₹1 కింద లెక్క. మరి అట్లాంటి ఆయన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారేమో భక్తులని ఈ మాయ ఏం చేస్తుందంటే కొన్ని నెగటివ్ ప్రచారాలు సృష్టించింది. అమ్మో దత్తం చిన్నం, దత్తుడి దగ్గరికి పోతే నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. ఒక ఆయన ఎవరు అన్నది, దత్తుడి గుళ్ళోకి పోతున్నామని అంటే, అమ్మో దత్తుడా ఆయన కాపరాలు గుడుస్తాడు. హలో ఇది మాయ సృష్టించింది. దత్తుడి దగ్గరకు అందరినీ చేయకుండా అవతలకి తోసిపారేయడానికి మాయ సృష్టించిన తర్వాత దత్తుడికి ఉన్నంత ఔదార్యం మీకెక్కడ కృష్ణుడు ఎక్కడ కనపడవు. విపరీతమైన ఔదార్యం ఆ ఉపాధి, దత్త ఉపాధిలో విపరీతమైన ఔదార్యం. ఆయన భోగం ఇచ్చాడంటే ఆకాశాన్ని అంతే భోగం ఇస్తాడు, మోక్షం ఇచ్చాడంటే ఆకాశానికి అతీతమైనటువంటి మోక్షాన్ని ఇస్తాడు. రెండు అన్ని ఎక్స్ట్రీమిటీస్ ఆయన దగ్గర. ఆయన భోగమోక్ష ప్రజుడు అని ఆయన పేరు. అంటే ముందు వద్దురా లడ్డు తినద్దురా అని ముందు వేదాంతం చెప్తాడు. కాదు నేను లడ్డు తినాలి అంటే ఒక రూమ్ లో పెట్టేసి ఒక టిన్నులో, పెద్ద టిన్నులో డ్రమ్ములో లడ్లు పెట్టి కడుపు తాళం వేసి 6 రోజుల తర్వాత వస్తాడు. వీడు ఈ 6 రోజుల లడ్లు తిని వెగట కూర్చుంది. అంటే అతిభోగం చేత విరక్తి పుట్టి అప్పుడు వారం తర్వాత తలుపు తీసినప్పుడు ఎవరో ఇంకో లడ్డు ఇస్తాను తింటావా అంటాడు. అమ్మో నాకు లడ్డు వస్తే నాకు కావాల్సిన పండు మిరపకాయల కారం కావాలి, చింతకాయ పచ్చడి కావాలి అని అడుగుతాడు. అట్లా అతిభోగం ఇచ్చి విరక్తి పుట్టిస్తాడు. ముందు వేదాంత తత్వం బోధించి వైరాగ్యం కలిగేదానికి ప్రయత్నిస్తాడు. మాట విన్నప్పుడు భోగాన్ని అతిగా ఇచ్చి విపరీతంగా ఇచ్చి దాని మీద విరక్తి పుట్టేట్టుగా. అందుకని భోగమోక్షప్రదుడు. భోగాన్ని ఇవ్వటం ద్వారా మోక్షాన్ని ప్రసాదించేవాడు. ఒకటి దత్తుడు ఐహికాల నుంచి చెడగొట్టాడనేది అబద్ధం. ఆయన ఇచ్చినట్టుగా ఐహికాలను అసలు మీరు ఊహించడం కూడా ఊహించలేదు. నేను దత్తోపనిషత్తుల్లో ఒక వాక్యం రాశాను దత్తుని గురించి. నిర్వచనం ఏమిటంటే, ఎవడు కనిష్టమైనటువంటి మహిమను ప్రదర్శించినప్పుడు, కనిష్టం అన్నమాట, ఇంకా అంతకంటే తక్కువ ప్రదర్శించలేడు. ఆ మహిమను చూసిన తర్వాత భక్తుడి యొక్క మనస్సు బ్లాక్ అయిపోతుందో అటువంటి వాడే భక్తుడు, దత్తుడు అని చెప్తాడు. ఇంతకంటే సినిమాలో చెప్తాడు, పండు అంటే ఎవడైతే కొంత మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు అని. హలో ఆ డెఫినేషన్ పార్టీ కొట్టి దత్తుడికి అన్వయం చేసి చెప్తా. కనిష్టం చేస్తే లీలాయ అంతకంటే తక్కువ త్యాగం చేయలేదు. దిశగా తెచ్చాడు, అయ్యా ₹1 ఇవ్వండి అయ్యా అని వాడు మొరబెడుతున్నాడు. మరి ₹1,00,000 కట్టబడేశాడు. కట్టబడేసి వాడి మైండ్ స్టాప్ అవుతుందా కాదా? అవును స్వామి, అవును ఖచ్చితంగా. కాబట్టి అటువంటి వాడు దత్తుడు కార్తవీర్యార్జునుడికి ఆ 2 చేతులు ఒక్క చేతులు బాగు చేసుకున్నామని వచ్చాడు దత్తుడు దగ్గర. ఏమి ఇచ్చాడు? అష్టసిద్ధులు ఇచ్చాడు, 1000 చేతులు ఇచ్చాడు. బాహుసహస్రమోష్ట విభూతుల ఐహయకులజునకిచ్చితివి భక్తగా వచ్చి విష్ణుదత్త పితృదేవతలంగడపేక్షితివి నా కొరకై కరుణారస సాగర ఏ రూపములో వచ్చెదవో.
అది మొత్తం వేదాంతం అంతా కూడా, దత్త వేదాంతం మొత్తం కూడా ఈ 3 సూత్రాల్లో సంగ్రహంగా చెప్పబడింది. ఈ 3 సూత్రాలు ఇది చాలా మొత్తం టోటల్ యొక్క రిప్రజెంటేషన్, టోటల్ ఫిలాసఫీ మొత్తం నక్షల్లో. ఓకే, ఇదే దత్తస్వామి త్రిసూత్ర మతం. ఇంకేంటి సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ స్వామి, లేకపోతే 4:30 అవుతుంది సార్? ఎవరు క్వశ్చన్లు అడిగారు స్వామి, చెప్పారా స్వామి? అడుగు. వాడు ఒక స్వామి పాద నమస్కారం. వై డు వి పీపుల్ లైట్ 365 ఒత్తులు 365 ఒత్తులు వెలిగిస్తారట, లేకుంటే 1001 ఒత్తులు వెలిగిస్తారు ఆన్ కార్తీక పౌర్ణమి డే, ఎందుకు చేస్తారు అలాగా అని అడిగారు ఒక క్వశ్చన్. నిన్న దీపావళి రోజు ఇంగ్లీష్ సత్సంగంలో నేను అదే చెప్పా, ఇది ఫూలిష్ ట్రెడిషన్, బ్లైండ్ ట్రెడిషన్ అని చెప్పాయి. అసలు ఎందుకు ఒత్తులు ఆయిల్ ఎందుకు తగలబెట్టడం? ఆయిల్ని ఎవరన్నా బీదవాళ్ళకి ఇస్తే వాళ్ళు వాటితో ఏదన్నా పిండి వంటలు చేసుకొని తింటే వాళ్ళలో ప్రాణదీపం వెలుగుతుంది. ఆ ప్రాణదీప శక్తి భగవంతుడి యొక్క భక్తులు ఉపయోగించుకునేట్టుగా మనం బోధించాలి. ఎందుకు ఈ నూనెను ఈ నెయ్యినేమో యజ్ఞం అని చెప్పి నిప్పులో పోసి తగలబెట్టుకున్నారు, ఈ నూనెనేమో దీపారాధన చేసి తగలబెట్టుకున్నారు. ఇవి 2 ఆహార పదార్థాలు. ఫ్యాట్, నెయ్యి కానీ ఆయిల్ కానీ ఫ్యాట్ ఈజ్ వెరీ ప్రెషస్ ఫుడ్, చాలా ప్రెషస్ ఫుడ్. ఫ్యాట్ చాలా హై క్యాలరీస్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్. ఆ ఫుడ్ ను ఇదేం చేస్తున్నారు? దగ్ధం చేస్తున్నారు, బర్న్ చేస్తున్నారు. ఎవరు ఏం చెప్పబడ్డది? అన్నన్న పరిచక్షేద వ్రతం, ఆహారాన్ని నాశనం చెయ్యకూడదు, ఇది వ్రతం, ఇది రూలు. అలా గట్టిగా చెప్పింది కదా భగవంతుడి యొక్క వాక్యం. అది ఎందుకు? ఇప్పుడు ఎలకటి రోజుల్లో ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, రాత్రి వస్తే దీపం పెట్టాల్సిందే. అప్పుడు కిరోసిన్ కూడా అప్పుడు లేదు, తైలం ఒక్కటే, తైలంతో దీపం. రాత్రి అవ్వగానే దీపం పెట్టాలి కాబట్టి తైలం తప్ప వేరే మార్గం లేదు. తైలంతో దీపం పెట్టేవాడు. పగలు సూర్యుడు యొక్క వెలుగు ఉంది, పగలు దీపం అసలు. రాత్రులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బల్బులు ఉన్నాయి, లైట్ ఉంది. ఇప్పుడు ఎందుకు లైట్? ఎందుకు లైట్? ఎవరి కోసం? నీ కోసమా? భగవంతుడి కోసమా? భగవంతుడికి లైట్ అవసరంలా, అన్ని లైట్లకు లైట్ ఆయన అని వేదం చెప్తున్నది. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని దేవభాంతమనుభాతి సర్వం తత్భాత సర్వమిదం భాతి. ఆయన యొక్క తేజస్సు చేత సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఆయనకు లైట్ కావాలనా? 300 కాదు, 1000 దీపాలు పెట్టినా ఆయన ముందు అవి అసలు వెలుగుతాయా? ఆయన కాంతి ముందు, ఆయన తేజస్సు ముందు సూర్యుడే వెలగట్లేదంటే అది కాదు. రాకెట్ లో సూర్యమండలం దగ్గర పోయి బ్యాటర్ లైట్ వేసుకొస్తుంది. సూర్యమండలం దగ్గర నిల్చొని రాకెట్ లైట్ వేసి సూర్య భగవానుడా ఈ దీపాన్ని నీకు దీపారాధన చేస్తున్నానా? కాబట్టి ఇదేంటంటే ఒక 5000 సంవత్సరాలు ఈ కలియుగం వచ్చి, ఈ కలియుగం వచ్చినప్పటి నుంచి ఏమైందంటే ఈ మూఢాచారాలు బాగా వచ్చేసినాయి. ఎందుకు మూఢాచారాలు వచ్చినాయంటే వేదశాస్త్రాలు వీళ్ళు చాలా అర్థపరంగా చదవకుండా బుద్ధి టేప్ రికార్డులలాగా బట్టి పెట్టారు. ఈ బట్టి పెట్టడంలో మైండ్ పనిచేయదు తెలుసా? ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ నేను ఎంసెట్ చెప్తున్నప్పుడు గమనించా, వాడు బట్టి పడుతుంటుంటాడు. రియాక్షన్ ఈజ్ డిఫైన్, ఆ ఈజ్ కనుక పోయిందంటే ఇంకా డిఫైన్ రాదు. మళ్ళీ ఆ లింక్ పోయిందంటే తర్వాత నెక్స్ట్ ఇది రాదు, డెఫినేషన్ యొక్క భాగం రాదు. ఆ జ్ఞానం ఏమన్నా ఉపయోగిస్తుందా? రేపు ఇంటర్వ్యూలు ఏమన్నా ఉపయోగిస్తుందా వాడికి? అంత బట్టి పట్టింది. బట్టి పెట్టిన వాడికి బ్రెయిన్ పనిచేసి బ్లాక్ అయిపోతుంది బ్రెయిన్. వాళ్ళు పెట్టినటువంటి దురాచారాలు, మూఢాచారాలు,
అందమైనటువంటి ఆచారాలు. వీటి వెళ్ళిపోయి మనం అంతా నాశనం చేసుకుంటున్నాం. ఈ క్రాకర్స్ ఏంటి? ఈ క్రాకర్స్, దీపావళి క్రాకర్స్ ఏంటి? ఎక్కడన్నా శాస్త్రంలో అసలు క్రాకర్స్ అనేది ఉందా శాస్త్రంలో? ఒత్తులు ఇవన్నీ ఉన్నాయి అసలు శాస్త్రంలో ఉందా? మరి కాబట్టి ఇవన్నీ కూడా మూఢమైనటువంటి ఆచారం. జ్ఞానాలజీ అజ్ఞాత పూర్వీత కర్మ అని, జ్ఞానాన్ని తెలుసుకొని కర్మలు చెయ్యి అంటుంది. అజ్ఞానంతో కర్మలు చేస్తే ఇక్కడనే ఉంటుంది. పెద్ద చాలా పెద్ద అనాలిసిస్ అది. వేరే ఆ టాపిక్ లో ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. అది ఇంకందుకే ఇంకో క్వశ్చన్ అడిగారు భగత్ కొండూరి. వాట్ ఈస్ ద పాతివ్రత్యం? వై డిడ్ అనసూయ, గాడెసెస్ Lakshmi, goddesses Parvati and Sita Mata followed it? Could you please explain what the importance of Pativratyam? Did Veda suggested it? అని అడిగారు. ఇప్పుడు పాతివ్రత్యం అంటే మనం మామూలుగా ఇప్పుడు ఈ పాతివ్రత్యం అనేటువంటిది ప్రస్తుత రోజుల్లో ఈ పురుషుడు స్త్రీ ఇద్దరు సమానంగా చదువుకొని, ఇద్దరు సమానంగా ఉద్యోగాలు చేసుకొని, ఇద్దరు సమానంగా సంపాదిస్తున్నప్పుడు ఈ పతి సతీ భేదం చాలా వరకు అర్థరహితం అయిపోయింది. ఇదివరకు రోజుల్లో ఏంటంటే పతి దేవుడు, ఎందుకంటే వాడు సంపాదించి సొమ్ము చేసుకొస్తాడు కాబట్టి పతి దేవుడు. ఎర్నింగ్ మెంబర్ హస్బెండ్, వైఫ్ నాన్ ఎర్నింగ్ మెంబర్. ఇవి ధర్మార్థ కామ మోక్షాలు. ఇవి అర్థాన్ని ఆశ్రయించే ధర్మం ఉంటుంది, 4 పురుషార్థాలు. కాబట్టి ఈ ఇప్పటి రోజుల్లో చూస్తే పతి అంటే పురుషుడు, పతి అంటే స్త్రీ అని కూడా చెప్పడానికి వీల్లేదు. పతి అంటే స్త్రీను, సతి అంటే పురుషుడు అని కూడా చెప్పచ్చు. సపోజ్ వైఫ్ ఎర్నింగ్ మెంబర్, హస్బెండ్ ఎర్నింగ్ మెంబర్ కాదనుకో, ఎవరు హస్బెండ్? కాబట్టి ఇది న్యాయంగా మామూలుగా ఇది ప్రవృత్తి మార్గంలో చెప్తున్నా. ప్రవృత్తి మార్గంలో ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి, ఇద్దరు సమానం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సమానత్వం అనేది వచ్చేసింది దీంతో. ఎందుకంటే ఇద్దరు ఎంప్లాయీలు, ఇద్దరు ధర్మేచ అధ్యేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని ధర్మంలో సహకరిస్తాము, అర్థంలో సహకరిస్తాము, కామంలో సహకరిస్తాము, మోక్షంలో సహకరిస్తాము. కాబట్టి ఇక్కడ ప్రవృత్తిలోకి వచ్చేటప్పటికి ఇవాళ రోజు ఈ పతియే దైవము అనేటువంటిది పోయింది. పతియే దైవమా, దైవమే పత. ఇక్కడ మాతృదేవో భవ అన్నప్పుడు తల్లి దైవంగా చూడాలి. మాతా దేవో యశ మాతృదేవ. ఇక్కడ ఉత్తరపద ప్రాధాన్యం బహురి. అంటే తల్లియే దైవం అని ఒక అర్థం వస్తుంది, దైవమే తల్లి అని కూడా ఇంకో అర్థం వస్తుంది. ఇప్పుడు దైవాన్ని త్వమేవ మాతాచ పితా త్వమేవ అని అన్నాడా లేదా అర్జునుడు? కాబట్టి మాతృదేవ అంటే మాతాచ అసౌ దేవశ్చ ఇది మాతృదేవ, తల్లియే దైవం అని వస్తుంది. దేవయేవ మాత అన్నప్పుడు బహుళీ సమాసంలో దైవమే తల్లి అని వస్తుంది. దైవం కోసం శంకరులు తల్లిని వదిలిపెట్టిపోయినాడు, దైవం కోసం ప్రహ్లాదుడు తండ్రిని వదిలిపెట్టాడు, దైవం కోసం బుద్ధుడు భార్యను కొడుకును రాజ్యాన్ని మూడింటిని వదిలిపెట్టాడు. ధనేషణ దారేషణ పుత్రేషణ మూడింటిని వదిలిపెట్టాడు. కాబట్టి నివృత్తిలోకి వచ్చేటప్పటికీ ఈ సబ్జెక్ట్ అంతా మారిపోతుంది. ప్రవృత్తుల వరకు ఓకే, ఇవాళ వెనక ఉన్నటువంటి పురుష ఆధిక్యం, ప్రతి యొక్క ఆధిక్యం చేత ఇవాళ స్త్రీ కూడా ఆ సమానమైన స్థాయిని పొందింది కాబట్టి ఇవాళ స్త్రీ నేను అధికారాల్లో నువ్వు తక్కువ అని అనకపోయినా, కనీసం రివర్స్ కాకపోయినా సమానత్వం, ఈక్వాలిటీ వచ్చేసింది. వాళ్ళని ఇద్దరు ఎర్నింగ్ మెంబర్స్ ఉన్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కోఆపరేటివ్ గా, ఫ్రెండ్స్ గా ఈక్వల్ స్థాయిలోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇది ప్రవృత్తి.
నివృత్తిలోకి వచ్చేటప్పుడు మొత్తం మారిపోతుంది, మొత్తం రివర్స్ అది. అతి అంటే భక్త. భక్త అంటే బిభక్తి ఇది భక్త. భరించువాడును సర్వభర్తయే పరమాత్మ, భరింపబడే జీవుడు భార్య, సహస్రార బంధమే కళ్యాణము. మనం దేవుళ్ళు కళ్యాణాలు చేస్తుంటాం, తిరుపతి కళ్యాణం, సీతారాముల కళ్యాణం, ఇవి చేస్తుంటాం, కళ్యాణాలు చేస్తుంటాం. కానీ ఈ కళ్యాణాల అర్థం ఏమిటంటే భగవంతుడు భక్త, అందరి జీవులను మెయింటైన్ చేసేవాడు ఆయన, భరించేవాడు ఆయన, ఆయన సర్వభక్త. భరింపబడే జీవుడు భార్య, ప్రియంటే ఇది భార్య, భరింపబడేది భార్య, భరించేవాడు భక్త. ఇప్పుడు నివృత్తిలోకి వచ్చేప్పటికి భక్త ఆయన ఉంటాడు. ఈ మొత్తం అందరూ కూడా స్త్రీలే, జీవులందరూ స్త్రీలే. వేదం అదే చెప్తున్నది, స్త్రియస్సతే పుంసతా ఉమే ఆహు. ఈ జీవులందరూ కూడా స్త్రీలే కాదు, ఆయన భార్యలో ఉంటుంది. స్త్రియ సతీ, వీళ్ళందరూ కూడా ఆయన చేత భరింపబడేవాడు కాబట్టి జీవులందరూ ఆయనకు భార్యలు. నివృత్తిలోకి వచ్చేటప్పుడు, వేదాంతంలోకి వచ్చేటప్పటికీ జీవుడు ఏమిటి? పరాప్రకృతి, ప్రకృతిలో భాగం, సృష్టిలో భాగం జీవుడు. సృష్టి భరింపబడేది, సృష్టి భగవంతుడి చేత భరింపబడుతున్నది. భరింపబడే భార్య సృష్టి. ఈ సృష్టిని భరించేవాడు భక్త పరమాత్మ. ఇప్పుడు సృష్టిలో భాగం జీవుడు. ఆడ స్త్రీ గాని పురుషుడు గాని అందరూ జీవులే కదా. అవును సార్. కాబట్టి వీళ్ళందరూ కూడా భార్యలే అని వేదం చెప్తున్నారు. కాబట్టి నివృత్తిలోకి వచ్చేటప్పటికి మొత్తం రివర్స్ అయిపోతుంది. అది నివృత్తి మార్గం వేరు, ప్రవృత్తి మార్గం వేరు. దూరమేతే విపరీతే విశూచి. వరల్డ్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఇవి నార్త్ పోల్, సౌత్ పోల్ లాగా ఉంటాయి. కాబట్టి దాన్ని అయితే ఆ వైరుధ్యాన్ని పరిహరిస్తూ మెల్లగా సమన్వయం చేసుకుంటూ, దాన్ని కూడా కోఆపరేట్ చేసుకుంటూ, ఆధ్యాత్మిక మార్గంలో భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకున్నప్పుడు అప్పుడు ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోల్ అనేది రాదు. రెండు ఒకే మార్గంలో సమన్వయం చేసుకుంటూ పోతాం. గోపికలు పోయి కృష్ణుడితో డాన్స్, నృత్యం, బృందావనం చేసింది ఎప్పుడు? అర్ధరాత్రి దాటిన తర్వాత చేసి తెల్లవారుజాము వరకు చేశారు అన్నది. ఎందుకు? అర్ధరాత్రి వీళ్ళు నిద్రలు పోతారు అందరు, కుటుంబ సభ్యులందరూ. వీళ్ళు తెల్లవారుజామున మేల్కొనే ముందు వాళ్ళు వెనక్కి వచ్చేవాళ్ళు గోపికలు. అంటే ఏమిటంటే వాళ్ళని హత్య చేయకుండా వాళ్ళని సమన్వయం చేసుకుంటే వాళ్ళు తగాదా పెట్టుకోకుండా పోతుంది. అయితే హత్య చేయకుండా పోయినా కూడా మోసమే కదా అనేటువంటి ఒక మోసమైనా కూడా అక్కడ భగవంతుడి కోసం చేస్తున్నారు కాబట్టి అది మోసం కాదు, అది పాపం కాదు. అది ఒక ఎల్లయ్యను వదిలిపెట్టి పొల్లయ్య కోసం చేస్తుంటే అది పాపం. ఎల్లయ్యను పొల్లయ్యను ఇద్దరిని వదిలిపెట్టి పరమాత్మ కోసం చేస్తున్నారు కాబట్టి అది మోసం కాదు. ఎందుకంటే యంగ్స్ జస్టిఫై మీన్స్. గమ్యం మార్గాన్ని అంటే కూడా గొప్పది. గమ్యం భగవంతుడి జాతకం. అంటే ఇవన్నీ నివృత్తిలో విశేషాలు. అయిపోయిందా క్వశ్చన్? 440 అయింది. ఇప్పుడు భయం ఏమన్నా చదువుతాం సార్? మహిమ కొంచెం ఒక చిన్న నిన్న పద్మారాంకు అది సత్యసాయిబాబా వారు కల్లో కనిపించి మహిమేమన్నా భక్తిగా ప్రచారం చేయమని చెప్పారు. సూర్య గారి గురించి అది ఏది? పద్మారాం గారికి వచ్చిన డివైన్ దర్శనం ఉంది కదా సార్, అది డ్రీమ్ లో. ఇది మన తెలుగు వాళ్ళు పద్మారాం డైరెక్ట్ గానే చెప్పింది కదా మీ అందరూ సత్సంగంలో. అవును సార్, అవును సార్ చెప్పారు. ఇంగ్లీష్ సత్సంగంలో అంటే చెప్పలేదు కాబట్టి నేను అది సూర్యాన్ని చెప్పమన్నాను, ఇన్ఫార్మ్ చేయమన్నాను. ఇక్కడ ఎందుకు? ఆల్రెడీ ఇన్ఫార్మ్డే కదా మొత్తం అందరూ. అలాగే మరి ఆమె డైరెక్ట్ గానే మాట్లాడింది కదా. అవును సార్, కరెక్ట్. ఆవిడే చెప్పారు కదా, ఆవిడ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మహిమ యమున భక్తి గంగా
అని 2 భాగాలు డీల్ చేద్దామని అనుకున్నాం. మహిమయమును డీల్ చేసేటప్పుడు 2 మాటలు చెప్తాం ముందు. అలాగే ఏమిటంటే ఇవాళ మొదటిసారి కాబట్టి 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదుగా, 5 కాబట్టి 5:10 అయినా పర్వాలేదుగా. ఏం పర్లేదు స్వామి. ఏం పర్వాలేదు స్వామి, అసలు ఏం పర్వాలేదు స్వామి. మహిమయమున గురించి ఏమిటంటే మహిమయమున పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి తెలియదు. అంటే అన్ఇమాజినబుల్ ఈవెంట్స్, మిరకల్స్, మహిమలు. అంటే మానవుడు ఎవడు చేయలేదు మహిమలు. మనిషి ఎప్పుడు కూడా ఏ మహిమను మనిషి చేయలేదు. మహిమను చేసేది పరబ్రహ్మం, అన్ఇమాజినబుల్ గాడ్. ఎందుకంటే మహిమలు ఏమిటి? అన్ఇమాజినబుల్ ఈవెంట్స్. అన్ఇమాజినబుల్ ఈవెంట్స్ ఆర్ రిలేటెడ్ టు అన్ఇమాజినబుల్ గాడ్. ఇమాజినబుల్ ఈవెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ఇమాజినబుల్ సోల్. జీవుడు ఎప్పుడు కూడా ఊహించడానికి వీలైన క్రియలు చేయగలడు, కానీ ఊహించడానికి చేతగాని క్రియలు చేసేవాడికి పరబ్రహ్మం ఒకటి. ఆ పరబ్రహ్మం నిత్యం దత్తుల్లో లీనమైనది కాబట్టి దత్తుడు ఒక్కడే మహిమలు చేయగలడు. దత్తావతారం మానుషావతారం వచ్చినప్పుడు హ్యూమన్ బీయింగ్ కాంపరెంట్ అంటే మనుషుడు జీవుడు యొక్క స్వరూపం, భగవంతుడి యొక్క స్వరూపం 2 ఉంటాయి. అందులో ఆ భగవంతుడి స్వరూపం ఏదైతే ఉందో అదొక్కటే మహిమలు. జీవుడి స్వరూపానికి మహిమలు చేత కాదు. జీవుడు ఏమిటంటే జీవుడు ద్వారా వ్యక్తం అవుతున్నాడు. ఆయన మనకు ఇన్విజిబుల్, కనపడ్డాడు కాబట్టి, ఊహలకు కూడా అందడు కాబట్టి ఆయన వ్యక్తం కావటానికి ఒక మీడియం కావాలి, ఒక ఉపాధి కావాలి. ఆ కళ్ళకు కనిపించేటువంటి ఒక ఉపాధి మనుష్య ఉపాధిని తీసుకుంటాడు. సృష్టాకలీవానుప్రావిశతు తదనుప్రవిశ్య సత్యత్యా భవతు. ఆయన సద్రూపంలో ఉంటాడు, చద్రూపంలో ఉంటాడు. అంటే ఈ జీవుణ్ణి ఆలోచించి ఆ జీవుల్లో లీనం అవుతాడు. లీనమై ఆ జీవుడే తానే ఆ జీవుడు అన్న స్థితికి వచ్చేసి అద్వైత స్థితికి వస్తాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఈ జీవుడిలో ఐక్యం చెందాడు కదా, కాబట్టి జీవుడే దేవుడా అన్నప్పుడు జీవుడే దేవుడు. ఎందుకంటే భక్తులందరికీ ఈ జీవుడే దేవుడు చూడటం తప్పు కూడా లేదు. ఎందుకంటే అదనుప్రవిశ్య సత్యత్యా భవతు. ఆ ఐక్యం చెంది ఆ చద్రూపం కూడా ఆయనే అన్నాడు. సదసత్యాహం అర్జున, సద్రూపంలో ఉంటూ అసద్రూపం కూడా నేనే అవుతాను అంటున్నాడు భగవద్గీత. సదసత్యాహం అర్జున వేదంలో కూడా ఉన్నాయి ఈ వాక్యాలు. కాబట్టి ఇక్కడ భక్తుల దృష్టిలో ఆ వాసుదేవుడు, ఆ కృష్ణుడు భగవంతుడిగానే తీసుకోవాలి. భగవంతుడిగా తీసుకుంటేనే వాళ్ళు తరిస్తారు, వాళ్ళ యొక్క లక్ష్యం నెరవేరుతుంది, వాళ్ళ గమ్యాన్ని చేరుకోవాలి. భక్తుల దృష్టిలో ద్వైతం పనికిరాదు. వాసుదేవుడు వేరు, పరబ్రహ్మ వేరు అనుకోడు. వాసుదేవ పరబ్రహ్మ, శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. ఆ శ్రీకృష్ణుడే పరబ్రహ్మం. అద్వైత దృష్టిలో ఉండాలి భక్తుడు. అయితే ఈ అవతారంలో మనుష్య భాగం ఒకటి ఉంది. వాసుదేవుడు అనేటువంటిది మనుష్య భాగం. ఈ మనుష్య భాగం అద్వైత దృష్టి పొందకూడదు. నువ్వు భగవంతుడు వీళ్ళందరూ పొగుటి మహిమ చేశాడు, గోవర్ధనంలో ఇచ్చాడు, నువ్వు భగవంతుడు అందరూ పొగిడినప్పుడు ఈ మనుష్య జీవరూపం ఏదైతే ఉందో ఆ జీవరూపంలో అహంకారం రాకూడదు. నేను చేశాను అనేటువంటి అహంకారం రాకూడదు. అందుకని కృష్ణ ఏమన్నా తెలుసా, నేనెక్కలేదు, మీరందరూ కర్రలు పోట్లేశారు, మీ సహకారం వల్ల నేను కూడా భాగంగా ఎత్తాను, కానీ మొత్తం కొండ నేను ఎత్తగలను అన్నాడు. ఈ కొండ ఎత్తేటప్పుడు వీళ్ళ గొల్ల వాళ్ళందరూ కూడా కర్రలు పోటీలు పెట్టారు. మీరు పోటీలు పెట్టడం వల్ల నేను ఎత్తా, కానీ అర్థం నేను ఎత్తగలనని చెప్పాడు కృష్ణ. కాబట్టి ఈ మనుష్య అంశ అంటే హ్యూమన్ బీయింగ్ కాంపనెంట్, ఆ మనుష్య స్వరూపం తాను మహిమ చేశాడు అని అనుకోకూడదు. తాను మహిమ చేశాను అని అనుకుంటే వెంబడే భగవద్రూపం వెళ్ళిపోతుంది. పరశురాముడిలాగా. పరశురాముడు క్షత్రియులందరినీ నేను సంహరించాను అని ఎప్పుడైతే అహంకారం పొందాడో పరశురాముడిలోంచి నారాయణుడు వెళ్ళిపోయినాడు, భగవంతుడు వెళ్ళిపోయినాడు, మామూలు మనిషి అయినాడు, రాముడి చేతిలో ఓడిపోయినాడు. రాముడు ఎట్లంటే రాముడు ఎందుకు భగవంతుడు? రాముడు పూర్ణావతారం. ఎందుకు ఋషులంతా కూడా నువ్వు నారాయణుడివి, నువ్వు మోక్షం వాల్సిందని వాడు కళ్ళ మీద బట్టి దండకారణ్యం పోయినప్పుడు
ఏమంటారు ఆత్మ ఆత్మాను సంబంధే రామందశరథాత్మజం. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నేను ఆత్మానమ్మాను సంబంధే, నేను ఒక మనిషిని. రామందశరథాత్మజం, నేను రాముణ్ణి, దశరథుడు కొడుకును, నేను ఒక మనిషిని అని చెప్తాడు. కాబట్టి ఆయనలో భగవంతుడు పూర్ణ అవతారం. జన్మ ప్రకృతి మరణ పర్యంతం ఆయనలో నిలబడ్డారు. అందుకని ఆయన పూర్ణ అవతారం. పరశురాముడు పూర్ణ అవతారం కాదు, అవేశ అవతారం, మధ్యలో వెళ్ళిపోయినాడు. కాబట్టి ఈ మనిషి ఇక్కడ 2 రకాల మనుషులు ఉన్నారు. అవతారంలో ఉన్నటువంటి మనిషి ఒకడు, ఆ అవతారాన్ని భగవంతుడిగా కొలిచేటువంటి భక్తుల రూపంలో ఉన్నటువంటి మనుషులు ఇంకొందరు. భక్తుల రూపంలో ఉన్నటువంటి మనుషులు ఈ జీవుణ్ణి భగవంతుడిగా తీసుకోవాల్సిందే. తీసుకుంటేనే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక సాధన ఫలిస్తుంది. ఇప్పుడు కృష్ణుడిని కొలుస్తూ నువ్వు భగవంతుడు కాదులే, నీలో ఉన్న పరబ్రహ్మ భగవంతుడిని నువ్వు కాదులే అనుకున్నాడు అనుకో, పోతుంది, మొత్తం పోతుంది. ద్వైత దృష్టి భక్తులకు రాకూడదు. అద్వైత దృష్టి అవతారంలో ఉన్నటువంటి మనుష్య స్వరూప మనుష్య జీవుడికి అద్వైత దృష్టి రాకూడదు. ఈ మనుష్య రూపానికి అద్వైత దృష్టి వచ్చిందంటే భగవంతుడు వెళ్ళిపోతాడు. ఈ కొలిచేటువంటి భక్తుడికి ద్వైత దృష్టి వచ్చిందంటే వీడి సాధన మొత్తం బుడిదలో బొసిన పన్నీరు. అయితే నేను మనిషి నేను భగవంతుడు కాను అని చెప్పితే భక్తుల యొక్క విశ్వాసం దెబ్బతింటుంది కదా అని ఒక ప్రశ్న వస్తుంది. వాళ్ళు భగవంతుడిగా చూస్తున్నారు కదా, కూర్చుంది. నేను భగవంతుడి కాదు, నేను వాసుదేవుడి యొక్క కొడుకును, రామందేశ్వర ఆత్మ, నేను దశరథుడి కొడుకుని రాముడిని, నేను మనిషిని అని చెప్పాడనుకో వాళ్ళ యొక్క స్థితి దెబ్బతింటుంది, భక్తి దెబ్బతింటుంది. అందుకని ఈ అవతార పురుషుడు ఎప్పుడు కూడా మనస్సులో నా బాబోయ్ నేను మనిషిని, నేను దేవుడు కాదు స్వామి, నేను మనిషిని, నేను దాసుని అనుకుంటూ ఉండాలి. అల్లా మాలిక్ అంటూ అనుకుంటూ. ఆయన భగవంతుడు అవతారమే షిరిడి సాయి, కానీ అల్లా మాలిక్ అనేవాడు. కాబట్టి ద్వైతం ఎప్పుడు కూడా అవతారంలో ఉన్నటువంటి మనుష్య రూపానికి ద్వైత దృష్టి ఉండాలి. భక్తులకు ఎప్పుడు అద్వైత దృష్టి. ఎప్పుడైతే అద్వైత దృష్టిగా అవతారంలో ఉన్నటువంటి మనుష్య రూపానికి వచ్చిందో గోవిందా పరశురాముడే తాను వెళ్ళిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే దత్తుడు ఎవరిలో అయినా ఎప్పుడైనా ఏ కార్యం కోసమైనా ప్రవేశించచ్చు. నీలో ఎవరిలో అయినా ప్రవేశించవచ్చు. నీలో ఎవరైనా దత్తావతారం కావచ్చు, రేపు కావచ్చు, ఏ నిమిషమైనా కావచ్చు. అయినప్పుడు నేను ఇవాళ చెప్పిన మాటను గుర్తుపెట్టుకోండి. అలాగే సార్. గుర్తుపెట్టుకోకపోతే మొత్తం గోవిందా, మొత్తం గోవిందా. అందుకని లాస్ట్ టైం నీతో చెప్పినప్పుడు నువ్వు అవతారాలు కూడా జ్ఞానం చెప్తావని చెప్పింది ఇదే కారణం. ఎందుకంటే అవతారం కూడా ఎలా మెయింటైన్ చేయాలో ఎవరు చెప్పలేదు. ఇంకో అవతారం అయినోడు కూడా జ్ఞానం చెప్తావు. ఎందుకంటే ఇది ఇప్పుడు దత్తుడు చెప్తున్న సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ బ్రహ్మజ్ఞానం. సంపూర్ణ బ్రహ్మజ్ఞానం చెప్తున్నారు కాబట్టి అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు చెప్పినటువంటి జ్ఞానంలో ఏ విషయము దాటపడలేదు, దాచపడలేదు, మొత్తం కంప్లీట్ గా రివీల్ చేసింది. అంత కంప్లీట్ గా రివీల్ అయింది. అవును, ఎందుకని చెప్పాలి. అజయ్ గారు చదువుతారా? మేమేమన్నా చదువుతారా అజయ్ గారు? టైం ఎంత అయింది? టైము ఇప్పుడు 4:48 అయింది సార్. ఇంట్రడక్షన్ లాగా చదవమంటే చదువుతాను స్వామి, లేకపోతే మీరు ఎలా చెప్తారా? ఏమిటి ఇంట్రడక్షన్ లాగా? అదే ప్రీవియస్ లో స్వామి గురించి మాత్రమే ఒక 2 పేరాలు 3 పేరాలు చెప్తాను. ఒక 2-3 పేరాలు చదివేసేస్తే ఒక 5 నిమిషాల్లో. అలాగే స్వామి, తప్పకుండా. దానికి తెలుగు అర్థం కూడా చెప్పండి, ప్రిఫరెన్స్ కూడా. అలాగే తెలుగులోనే చదువుతాను స్వామి. తెలుగులోనే చదవమంటారా, ఇంగ్లీష్ లో చదవమంటారా? కొంత ఇంగ్లీష్ లో చెప్తాను స్వామి. ఫస్ట్ ఇంగ్లీష్ లో చదివి తెలుగులో చెప్తాను. ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పండి. అలాగే. నమస్కారం. దత్తస్వామి known as
వేణుగోపాల్ వినపడుతోందండి? వినపడుతుంది. వినపడుతుంది, చెప్పండి. అదే వినపడుతుంది. ఇప్పుడు వినపట్లేదా? ఇప్పుడు వినపడుతుంది. రైట్. Sri Datta Swami, known as Venugopala Krishnamurti, is the incarnation of Lord Dattatreya in this world, who came in human form to rectify the spiritual knowledge wrongly interpreted by wrong preachers that disturbs unity and peace in the world. ఇదే తెలుగులో ప్రపంచంలోని శాంతికి ఐక్యతకు భంగం కలిగించే విధముగా తప్పుగా అర్థం చేసుకొనబడిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరిదిద్దటానికి శ్రీ దత్తాత్రేయ వర్తమాన నరావతారముగా శ్రీ వేణుగోపాల కృష్ణమూర్తిగా పిలువబడు శ్రీ దత్తస్వామి ఈ సృష్టిలో మన మధ్య అవతరించినారు. డాక్టర్ నిఖిల్ వినపడుతోందండి? హలో వినిపిస్తుందండి. హలో వినపడుతుంది? ఓకే, వినపడుతుందండి. Right. Dr. Nikhil wrote in an article that Sri Datta Swami is the same great genius predicted by Nostradamus, coming from a country surrounded by 3 seas. Swami comes from South India, a scientist. Swami worked as professor of chemistry in a highly reputed engineering college, correlating the Vedas with all the worldly religions to establish universal religion for world peace. భవిష్యత్తును గురించి నాస్టర్డామస్ ఒక గొప్ప ప్రతిభాశాలిని గురించి తన రచనలలో ఉదహరించినారు. వారి మాటల్లో ఆ గొప్ప ప్రతిభాశాలి అయిన వ్యక్తి 3 సముద్రములచే ఆవరించబడి ఉన్న దేశము నుండి ఒక సైన్స్ శాస్త్రవేత్త అయి మరియు ప్రపంచంలోని అన్ని మతములను వేదములతో సమన్వయం చేసి ప్రపంచ శాంతి కొరకు ఒకే సర్వమత సమన్వయమైన మతమును స్థాపిస్తారు అని చెప్పినారు. పైన చెప్పిన విషయములు అన్నీ సరిగ్గా మన శ్రీ దత్తస్వామిలో సమన్వయిస్తున్నాయి. శ్రీ దత్తస్వామి 3 సముద్రములచే ఆవరించబడిన దక్షిణ భారతదేశం నుండి మరియు శాస్త్రవేత్తగా స్వామి ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేసినారు. అంతేకాక స్వామి సైన్స్ ను మరియు ఇప్పటి సర్వ మతములను వేదములతో సమన్వయం చేసి సర్వమత సమన్వయమైన ఒకే మతమును యూనివర్సల్ రిలిజియన్ ను స్థాపించుటకు కృషి చేయుచున్నారు. దీనినే డాక్టర్ నిఖిల్ తన వ్యాసములో ఉదహరించినారు. మిరాక్యులస్ ఇన్సిడెంట్స్ షోడ్ దట్ God Dattatreya is coming as Swami from his childhood itself. Every day his mother saw various holy places like temples, churches, mosques, Buddhist and Jain structures in her dream throughout the period of her pregnancy till the date of delivery. స్వామి రూపములో శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించుచున్నారు అని తెలుసుకొనుటకు అనేక మహిమాన్వితమైన సంఘటనలు అనేకములుగా స్వామి చిన్నతనము నుండి జరుగుతూ ఉండేవి. స్వామి వారి తల్లిగారు స్వామిని గర్భంలో ధరించినది మొదలు ప్రసవించు వరకు తన కలలో దేవాలయములు, చర్చిలు, మసీదులు, బౌద్ధ మందిరములు, జైన మందిరములు వంటి పవిత్ర స్థలాలను నిరంతరము దర్శించేవారు. అంతేకాక స్వామి జన్మించినాడే స్వామి జన్మించిన ప్రదేశంలో ఊరిలో చేతబడులు చేయుటలో ప్రసిద్ధి చెందిన 2 వ్యక్తులు మరణించినారు. స్వామి ఎప్పుడునూ సంస్కృత భాషను ప్రత్యేకముగా అభ్యసించలేదు. కానీ ఆసువుగా సంస్కృత భాషలో కవిత్వము తన 7వ సంవత్సరం నుండి చెప్పటం జరిగినది. స్వామి తన 16 సంవత్సరముల వయసు నాటికి సంస్కృతములో 100కు పైగా గ్రంథములు రచించుట జరిగినది. స్వామి తన 19 సంవత్సరములకే కెమిస్ట్రీలో PhD డిగ్రీని సాధించినారు. స్వామి ప్రతిభను చూసి ఆయన ఆవిష్కరణలను చూసి అప్పటి ఓహియో స్టేట్ యూనివర్సిటీ USA థీసిస్ పర్యవేక్షకుడు అయిన ప్రొఫెసర్ E.R. కాలే అనేక ప్రశంసలు చేసినారు. స్వామి బోధించే ఆధ్యాత్మిక జ్ఞానము సైన్స్ ను అనుసంధానం చేస్తూ క్రమబద్ధముగా బోధించే ఆధ్యాత్మిక జ్ఞానము వెబ్సైట్ లో గల ప్రవచనముల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. www.universal-spirituality.org అనే వెబ్సైట్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. అనూహ్యమైన పరమాత్మను గురించిన విషయంలో తప్ప ఈ సృష్టి యొక్క విశ్లేషణలో విజ్ఞాన శాస్త్రము తుది అధికారము అని స్వామి చెబుతూ ఉంటారు.
అనూహ్యమైన పరబ్రహ్మం గురించి సైన్స్ చాలా మర్యాదపూర్వకంగా మౌనముగా ఉంటుంది. కానీ తమ అహంకారం ఆశ్చర్యముల వలన నాస్తికులు అనూహ్యమైన పరబ్రహ్మము లేడు అని వాదించుచున్నారు. స్వామి ఇంకా వచ్చే కంటిన్యూ చేద్దాం. తర్వాత భక్తి కదా. అవును సార్. పద్మారాం గారు పద్మారాం గారు పాడే ముందు ఒక్కసారి పద్మారాం పాడిన తర్వాత అయినా సరే, నిన్న ఇంగ్లీష్ సత్సంగంలో ఆ దేవి 2 పాటలు పాడింది. అవును అవును. ఆ 2 పాటలు రికార్డు కనుకుంటే ప్లే చేయమని నేను కోరుతున్నాను. నిన్న మేడం నిన్న రికార్డింగ్ అలాగే స్వామి తప్పకుండా రికార్డు ఒకసారి ప్లే చేసి మన వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవించాలి. అది అలాగే నిఖిల్ కూడా కాల్ లో ఉన్నట్టున్నారు స్వామి. నిఖిల్ ని నేను రిక్వెస్ట్ చేస్తాను సో దట్ వాళ్ళు మళ్ళీ పాడచ్చు ఆ పాట. దాని మంచి పాట కన్నా ఫోన్ లో రికార్డ్ అయింది. వాళ్ళు అందరి ఫోన్ లో కూడా నిన్న పంపించారు. అవును అవును సార్. అదే ఆ ప్రొసీడింగ్స్ లో వచ్చింది. రైట్ సార్. అది ప్లే చేస్తానన్నారు స్వామి. అయితే ప్లే చేస్తాను. ప్లే చేయండి. పద్మారాం పాడిన తర్వాత అది ప్లే చేయండి చివరిలో. అలాగే నమస్కారం. ఏం పాడమంటారు స్వామి? నీ ఇష్టం ఏదైనా భక్తికంగా మొత్తం పాడు. చదవక పాట చెప్పడం మొత్తం. ఇప్పుడు నీకు స్వామి చెప్పింది అదే కదా కళ్ళ కనిపించి. అవునండి అదే అండి. మీరు ఏది అడిగితే ఇప్పుడంటే మొన్న ఒక పాట పాడమన్నారు కదా, అలా ఏది చెప్తే అది పాడదామండి. అట్లా అని కాదు నేనంటే ఏంటంటే భక్తికంగా తీసుకొని మొదటి నుంచి ఆ పుస్తకంలో ఉన్న అన్ని పాటలు వరుసగా పాడుకుంటుందా అంట. ఇప్పుడు మహిమయమని ఎట్లయితే మొదటి నుంచి వస్తున్నామో అలాగేనండి. అట్లా భక్తికంగా మొట్టమొదటి పాట శ్రీదత్త గణపతి ఏమో కదా. శ్రీదత్తన్న గురుదత్తన్న అండి. నీ దగ్గర భక్తిగా పుస్తకం ఉంది అక్కడ? ఉందండి ఉంది. ఉంటే మొదటి పాట ఏమిటి అందులో? శ్రీదత్తన్న గురుదత్తన్న ప్రభుదత్తన్న నాదత్తన్న. అదేనా? అదే అది పాడు. ఇప్పుడు మొత్తం భక్తిగా కవర్ చేయి సత్సంగాలు. అది నేను అంటాం. అలాగేనండి అలాగే. ఇప్పుడు మహిమయములు ఎట్లయితే మొదటి నుంచి కవర్ చేస్తున్నారో అలాగే భక్తిని కూడా కవర్ చేయమంట. మహిమయమన మొదలు పెడతానండి. ఇంకా మీ అనుమతి చేసి మొదలు పెడదాం మళ్ళీ అన్ని చెప్పి ప్రస్తుతం భక్తికంగా మొదటి నుంచి అందరికీ అందిస్తానండి. మహిమయము ఆల్రెడీ అజయ్గా చెప్పబోతున్నారు. అలాగేనండి అలాగే. నువ్వు భక్తికంగా వరకు నువ్వు బాగా పాడతావు కాబట్టి అలాగేనండి. మహిమయమని ఇంగ్లీష్ లో రాసింది తను తెలుగులో చెప్తున్నారు ఇప్పుడు అజయ్ గారు. అదే అండి తెలుగులో మనం వాట్సాప్ లో కూడా అందిద్దాం స్వామి. అజయ్ గారు పంపిస్తే రోజును అది అందరికి ఫార్వర్డ్ చేస్తామండి. అది సరే, అది మీరు మాట్లాడుకుంటుంది. నువ్వు భక్తిగంగలో పాటలు మొత్తం పాడు. అలాగేనండి అలాగే. ఒక్కొక్క సత్సంగంలో ఒక్కొక్క పాట అట్లా. అలాగేనండి. నువ్వు పాడిన తర్వాత ఒకసారి దేవి పాడిని కూడా విను. అలాగే అండి తప్పకుండా చాలా బాగా పాడింది. నేను చాలా అసలు నేను పరవశించిపోయినాను. అసలు నాకు రాత్రంతా నేను నిద్రపోలా. పాడిన పాటల్లో ఒక గురువస్తకం మన గురువరంగి పద్మే మనస్కరణ లగ్నం అనేది అందులో ఒక శ్లోకం నేను రాత్రంతా చదువుకుంటే రాత్రి ఒక్క నిమిషం కూడా నిద్రపోలా. అదే చదువుతూ పడుకున్నా. చాలా అసలు ఆ పాట ముగించగా నేను అమ్మడే పాట పెట్టా. ఎక్సలెంట్ అని పాట పెట్టా. నువ్వు కూడా విను, నువ్వు కూడా ఆనందిస్తావు. తప్పకుండా పెట్టాను సార్. నాకంటే ఇప్పుడు సంగీతం నీకు బాగా వచ్చు కాబట్టి నాకన్నా కూడా నువ్వు ఎక్కువ ఆనందిస్తావు. స్వామి ఆ సంగీతం మీరే, నాకండి అవి మీరేనండి. నాకేం తెలియదు స్వామి, నిజంగా ఏ జ్ఞానం లేదు. కానీ మొదటి పెట్టి ఓకే అండి. శ్రీదత్తన్న గురుదత్తన్న ప్రభుదత్తన్న నాదత్తన్న సృష్టి స్థితి లయ కారకులుండగా త్రిమూర్తులొకటే బ్రహ్మమెట్లగును అనితపము చేయు అత్రి మహర్షికి త్రిమూర్తి ముఖముల కనిపించినావు. సృష్టి స్థితి లయ కారణమొకటే వేదము చెప్పిన పరమ బ్రహ్మము
త్రిమూర్తి తత్వము దత్తాత్రేయమే పరబ్రహ్మమన వేద సిద్ధమిది. వేషాలు వేరు నామాలు వేరు పరబ్రహ్మమను వ్యక్తి ఒక్కడగు. నానా పాత్రల ధరించు నటుడవు రమించువాడవు నీవేనన్నా. బ్రహ్మన్న నీవే హరియన్న నీవే రుద్రన్న నీవే భైరవన్నవును. రామన్న నీవే కృష్ణన్న నీవే గణపన్న నీవే వీరన్న నీవే. వెంకన్న నీవే మల్లన్న నీవే నరసన్న నీవే అయ్యప్పన్నవు. హనుమన్న నీవే గరుడన్న నీవే శేషన్న నీవే సుబ్బన్న నీవే. వాణమ్మ నీవే లక్ష్మమ్మ నీవే గౌరమ్మ నీవే దుర్గమ్మ నీవే. అనఘమ్మ నీవే లలితమ్మ నీవే భ్రమరమ్మ నీవే పద్మమ్మ నీవే. రుక్కమ్మ నీవే సత్యమ్మ నీవే రాధమ్మ నీవే సీతమ్మ నీవే. అరుంధతమ్మవు అనసూయమ్మవు కాళమ్మ నీవే సువర్చలమ్మవు. సర్వదేవతలు సర్వగ్రహములు సర్వావతారా సర్వసిద్ధులును నీ రూపములగు నీ వేషములే. నీ గుణములైన నీ భావములే. ఏ దేవరూపమైనను వేషమే వేషధారియగు దత్తుడొక్కడే. ఏ వేషమైనా మాలలు వేసిన వేషధారికే ప్రీతిని చేయును. నదీ నదములెటు కడలిని చేరును నానా దేవత భజనలన్నీయును. నిన్నే చేరగా ఆనందింతువు ప్రత్యుత్తరమును జిత్తువు నీవే. సకల చరాచర జగత్తు భార్యయే సర్వజీవులును స్త్రీ రూపములే. పురుషుడవివే వేదము పల్కును సర్వభర్తవై ఆడుచున్నావు. శ్రీదత్తన్న గురుదత్తన్న ప్రభుదత్తన్న నాదత్తన్న. శ్రీదత్తన్న గురుదత్తన్న ప్రభుదత్తన్న నాదత్తన్న. శ్రీదత్తన్న గురుదత్తన్న ప్రభుదత్తన్న నాదత్తన్న. జై గురుదేవదత్త. చాలా బాగుంది. వాళ్ళు చెప్పారా మిగిలిన వాళ్ళకు పెట్టమని? మెసేజ్ పెట్టారు. లేకపోతే ప్లే చేస్తాను స్వామి ఇప్పుడు. ఫోన్ నుంచి పేరు ప్లే చేయండి. అలాగే స్వామి తప్పకుండా మైక్ పెట్టి వింటారు. ఎందుకంటే వాళ్ళు బాగా పాటలు మనం అర్థం చేసుకుంటాం కానీ మన పాటలు వాళ్ళకి అర్థం కావు. అదే भजन बिना सुख शांति नहीं सकता. भजन बिना सुख शांति नहीं. दत्ता नाम बिना आनंद नहीं. दत्ता वेद बिना सद्ग्रंथ नहीं. दत्ता गीत बिना सद्बोध नहीं. दत्ता भजन बिना सुख शांति नहीं. दत्ता रूप बिना सौंदर्य नहीं. दत्ता योग बिना अद्वैत नहीं. दत्ता दृष्टि बिना सत्प्रेम नहीं. दत्ता सेवा बिना सत्कर्म नहीं. दत्ता वाक्य बिना प्रज्ञान नहीं. दत्ता गान बिना संगीत
बिना कोई अपना नहीं, गुरुदत्त बिना भगवान नहीं, प्रभु दत्त बिना परमात्मा नहीं। दत्ता भजन बिना सुख शांति नहीं, दत्ता भजन बिना सुख शांति नहीं। Swamiji, can we sing one more, Swamiji? చాలా బాగుంది స్వామి. ఇంకొక పాట కూడా ఉంది వినండి. Can somebody unmute? అలాగే Okay. Yes. Can we sing one more, Swamiji? Yes, please sing. Swamiji, this is one of the Guru Ashtakams that you have, the one of the Ashtakams, the Guru Ashtakam that you have composed, Datta Guru Ashtakam. Yes. गुरूणां गुरो दत्त देवस्य साक्षात् महाज्ञानवारासि रूपस्य रम्ये, गुरोरङ्गे पद्मे मनश्चेन्द्रलग्नं, ततः किं त्रिमूर्तिस्वरूपस्य दत्ताह्वयस्य त्रिलोकादिमध्यान्तिमस्थानहेतु, गुरोरङ्गे पद्मे मनश्चेन्द्रलग्नं, ततः किं निवृत्ति प्रवृत्ति प्रबोध प्रमाण प्रकाशार्थ संधान दत्तद्विजस्य, गुरोरङ्गे पद्मे मनश्चेन्द्रलग्नं, ततः किं समुद्धर्तुमस्मान् समेतस्य भूयो, नराकारमाश्रित्य दत्तस्य भूमौ, गुरोरङ्गे पद्मे मनश्चेन्द्रलग्नं, ततः किं त्रिदेवात्मनो दत्त नाम्नो महर्षि, श्रुतिस्मार्त विज्ञान सिद्धान्तकर्तुः, गुरोरङ्गे पद्मे मनश्चेन्द्रलग्नं, ततः किं पवित्रानसूयात्रिपुत्रस्य रक्षा, श्रितस्याभितो धेनुधर्मश्ववेदेः, गुरोरङ्गे पद्मे मनश्चेन्द्रलग्नं, ततः किं महाब्रह्म तेजोभिरत्युज्ज्वलस्य, सुकाशाय चेलस्य दत्तोत्तमस्य, गुरोरङ्गे पद्मे मनश्चेन्द्रलग्नं, ततः किं सुवेदान्तवर्षान्त दत्ताम्बुदस्य, क्वचित् विद्युदाघात सिद्धान्तभासः, गुरोरङ्गे पद्मे मनश्चेन्द्रलग्नं, ततः किं మీరు చెప్పినట్టుగానే ఉంది స్వామి. అచ్చు అలాగే ఉంది. చాలా బాగా పాడారండి. దేవ్ గారికి చాలా అభినందనలు. అని క్లోజ్ చేయి. పరబ్రహ్మ సమారంభ. అలాగే పరబ్రహ్మ సమారంభాం శ్రీ దత్తాత్రేయ మధ్యమాం శ్రీ దత్తస్వామి పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వ విశ్వన్యస్తపాద పద్మాయతే వామహస్తాలోలవేదశాస్త్రాయతే జ్ఞానసూర్యాయతే దత్తరూపాయతే. శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం. శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం. శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం సార్. స్వామీజీ. నమస్కారం అండి. నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామీజీ.
నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. నమస్తే నమస్తే.